హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎక్కువ ఆయిల్ పట్టకుండా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ తీసుకొని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని దాంట్లోకి మనం కొంచెం సంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. సంబార్ పొడి లేని వాళ్ళు కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం జీలకర్ర పొడిని, ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ కారం, ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మూడు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని మనం దీన్ని ఇలా వదిలేస్తే సరిపోతుంది. దాంట్లో వాటర్ వచ్చి అవే ఉడికిపోతాయి. ఒక 5 నుంచి 6 మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకుంటే ఇలా దాంట్లో నుంచే వాటర్ వస్తాయి. చూడండి, ఇలా చికెన్ ముక్కల నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అలా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ దగ్గరకు వచ్చాక మనం ముక్క పట్టుకొని చూస్తే ఉడికితే సరిపోతుంది. అలా కాకపోతే ఒక హాఫ్ టీ గ్లాస్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 6 నుంచి 7 మినిట్స్ దాకా ఉడికించుకోండి. ముక్క ఉడకపోతేనే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో నుంచే బోల్డ్ వాటర్ వస్తాయి కాబట్టి. ఇలా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసేదాకా ఒక 10 నుంచి 15 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం దీంట్లోకి చిన్నులపాయ కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు, అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా సింపుల్గా ఈజీగా ఒక 10 నుంచి 20 మినిట్స్లోగా మనం చికెన్ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మనం దీంట్లోకి మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేస్తున్నాను, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.